నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తిరువూరు కాన్స్టిట్యున్సీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కొలకపూడి శ్రీనివాసరావు గారు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. నిత్యము ఏదో ఒక వివాదంతో వార్తా ఛానల్లో నలుగుతూనే ఉంటాడు. అసలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాడు? ఈయన వివాదాలకు వెళ్తున్నాడా, లేకపోతే ఈయన మీదే కావాలని వివాదాస్పదమైనటువంటి సంఘటనలు క్రియేట్ చేస్తున్నారా? అసలు వాస్తవాలు ఏంటి అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియా స్క్రీన్ కోసం కింద నా నెంబర్ పెట్టాను. నా నెంబర్కి నిజం మీడియాని అభిమానించేటోళ్ళు, గౌరవించేటోళ్ళు మాత్రమే, నిజాలు మాత్రమే చెప్తున్నాడని నమ్మేటోళ్ళు మాత్రమే, ఆ పార్టీకి అనుకూలంగా ఈ పార్టీకి అనుకూలంగా వద్దు, మాకు నిజాలు మాత్రమే కావాలి, నిజాలు మాత్రమే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు మాత్రమే నా నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. చూడండి, కొలకపూడిని సొంత పార్టీ నాయకుడు కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు మాట్లాడలేదు. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఇక్కడ రెండు అంశాలు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఒకటి, తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ రెడ్డి. ఈ రమేష్ రెడ్డిని బాక్స్లో పెట్టుకోండి. తర్వాత 48 గంటల్లో నేను రాజీనామా చేస్తానంటున్నాడు. ఈ లైన్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇంకేమంటున్నాడు చూడండి. లోన్ అడిగినందుకు నువ్వు గాని మీ అక్క గాని లోన్ ఇస్తాను. బీఫ్ సౌండ్స్ అంటే బూతు మాటలు. ఫోన్స్ వస్తున్నాయి, బూతు మాటలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఈటీవీలోదే, ఇక్కడ ఈటీవీకి సంబంధించినటువంటి వార్త ఇది. బీఫ్స్ వేశారు. ఇంకా చూడండి ఏమంటారు. ఇదే మరి ఇతర కులాల నాయకుల నుంచి కూడా ఇతర కులాల వాళ్ళు తప్పు చేసినా కూడా ఇలానే స్పందిస్తారా? కులానికి ఒక న్యాయమా, నాయకుడికి ఒక న్యాయమా? మొగోడు మాట్లాడికేమన్నా అంశం ఏదనేది పక్కన పెడదాం కానీ, సంఘటన ఏదనేది పక్కన పెడదాం కానీ, ఒక మొగోడులాగా మాట్లాడు. ఎందుకంటున్నానంటే ఆ మాట, కులానికి ఒక న్యాయం, మనిషికి ఒక న్యాయం ఉండొద్దు కదా. భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు అన్యాయం చేసినా, ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజ్యాంగానికి లోబడకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినా రాజ్యాంగాన్ని అనుసరించి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కులానికి ఒక న్యాయం ఉండొద్దు ఏ పార్టీలోనైనా. చాలా బాగా నచ్చింది. అసలు వివాదం ఏందో చూద్దాం. వైసీపీ వాళ్ళ విషయంలో నేను వాళ్ళ మీద పోరాటమో వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే నా మీద కేసు పెట్టారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి తండాల నుంచి మహిళలు వస్తుంటే వైసీపీ నాయకుడు చిన్నయ్య ద్వారా ఎందుకు రమేష్ రెడ్డి తరఫున మీకు ఫోన్ చేశాడు? మొదటి పాయింట్. రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు. నా మీద ఎంపీ గారు ఈగ వాళ్ళేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్ధం. అయితే ఎంపీ గారి ఆఫీస్ లోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చుంటున్నాడు, అది నిజం. ఆ విషయం ఎంపీ గారికి తెలియకపోవచ్చు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అవి ఆయన చేసినటువంటి ఆరోపణలు. అవి ఎందుకు చేశాడు అవి కూడా అనేది నేను చెప్తాను. అయితే ఇక్కడ మీరు గమనించండి, రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహిళతోటి, అది గిరిజన మహిళతోటి అసభ్యకరంగా లోన్ విషయంలో, లోన్ కావాలంటే ఏం చేయాలో లైంగికంగా, సెక్సువల్గా ఆమె కానీ వాళ్ళ అక్క కానీ ఏ విధంగా చేయాలనేది మాట్లాడాడు. దానికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ రికార్డ్స్ యూట్యూబ్లో ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. అవి నేను వినిపించను, ఎందుకంటే జుగుప్సాకరమైనవి, అసభ్యకరమైనవి, ఈ సమాజం వినకూడనివి నేను నా ఛానల్లో వినిపించదలుచుకొని, మీకు కావాలనుకుంటే యూట్యూబ్లో పుంకాను ఉన్నాయి, చూసుకోండి. అయితే ఇక్కడ 10-15 రోజులు అవుతుంది ఆయన పార్టీలో ఉన్న పార్టీ పెద్దలకి, జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కాడి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రముఖులందరికీ కంప్లైంట్ చేశాడు. ఎవరు? ఎమ్మెల్యే కొలకపూడి గారు. కానీ అప్పటికే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోయినా కానీ పార్టీ అంతర్గత విషయం కాబట్టి, పార్టీకి సంబంధించినటువంటి ఒక మండల స్థాయి సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన గురించి బహిరంగంగా మాట్లాడితే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆయన ఎక్కడ మాట్లాడాల, ఎప్పుడు ఆయన ఈ విషయాలని మాట్లాడుతున్నాడు అనేది నేను మీకు క్లియర్గా ఆధారాలతో చూస్తాను. చూడండి ఒకసారి. మనం ఏది ఆధారాలు లేకుండా మాట్లాడుకోవద్దు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు అనేది చూడండి. చేస్తానంటూ కొలికపూడి ప్రకటించారు. గిరిజన మహిళతో రమేష్ రెడ్డి సాగించిన ఫోన్ సంభాషణ అత్యంత జుగుప్సాకరంగా అనిపించిందన్నారు. రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గురువారం కొందరు గిరిజనులు, మహిళలు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ అంశంపై రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు ఎప్పుడు ఈ విషయాలని మాట్లాడుతున్నాడు. గిరిజన మహిళలు వచ్చి ఆయన ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా చేసి నిరసన తెలియజేస్తే ఆ నిరసన దగ్గరికి వచ్చి అప్పుడు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. మాట్లాడొద్దా?
ఎమ్మెల్యే కార్యాలయం ముందుకు వచ్చి గిరిజన మహిళలు మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని ఈ విధంగా వేధిస్తున్నాడు, మీరు న్యాయం చేయండి, మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని చెప్తే ఈ అంశాలు మాట్లాడొద్దా? కావాలని చెప్పేసి కాంట్రవర్సీ చేస్తున్నారా? ప్రధానమైనటువంటి మీడియా ఛానళ్ళు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు ఎందుకు ఈయన మీద అసత్యాలను వండి వారుస్తున్నారు? మీరు యూట్యూబ్ ఛానల్, చాలా ఛానళ్ళు కూడా ఏదో ఈ నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు, తప్పులు చేసినట్టు, అసలు ఈయన ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తి అయినట్టు, ఈయనకు అర్హత లేకపోయినా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినట్టు, టికెట్ ఇచ్చినటువంటి పార్టీకి కట్టుబడి ఉండకుండా, పార్టీకి విశ్వాసంగా లేకుండా ఏదో విశ్వాసఘాతకుడిలా ప్రవర్తిస్తున్నట్టు ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఈయన్ని నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఆయన పని ఆయన చేయొద్దా? ఒక ఎమ్మెల్యేకు ఉండవలసినటువంటి విధులు ఉండొద్దా? ఎమ్మెల్యే విధులను ఆయన పాటించొద్దా? ఆ నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, పేకాటలు ఆడించుకున్నా, మానభంగాలు చేస్తున్నా, లేకపోతే అంతర్గతంగా లైంగికంగా వేధిస్తున్నా, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా, ఏ కార్యక్రమాలు చేసినా రాజ్యాంగ విరుద్ధంగా మీరు ఏం చేస్తున్నా కానీ పట్టించుకోకుండా ఉండాలనా? అందుక ఆయన ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యింది. అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధంగా మారిందంటే, ఒక మండల స్థాయి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు తప్పు చేసిన ఆ తప్పు ఆధారాలతోటి, రికార్డులతోటి ఈరోజు బయటకు వచ్చిన ఆయన మీద చర్యలు తీసుకోరు. కానీ చర్యలు ఎందుకు తీసుకోరు అని చెప్పేసి అడిగినటువంటి ఎమ్మెల్యే మాత్రం ఈయన దళితుడు కాబట్టి, మాది కాబట్టి ఈయన అసలు రాజకీయాలకే పనికిరాడు. అబ్బా, భలే ఉందండి న్యాయం. ఎంత అద్భుతంగా ఉంది న్యాయం. అంటే ఎమ్మెల్యేలు ఎలా ఉండాలంటే, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కానీ, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కానీ, మాదిగ కానీ, మాల కానీ, ఎరికల కానీ, యానాది కానీ ఎవరైనా సరే, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా సరే, మీ కాల్ ముక్త బాంఛన్ అంటూ గ్రామ స్థాయిలో ఉన్న, మండల స్థాయిలో ఉన్న, నియోజకవర్గ స్థాయిలో ఉన్న అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు ఏది చేస్తే దానికి వీళ్ళు సైనింగ్ మిషన్ లాగా కాముగా తలవుతూ ఉండాలి. వాళ్ళు తెచ్చినటువంటి పత్రాల మీద సంతకాలు చేసి పంపించాలి. ఇదా కీలుబొమ్మలు అనుకుంటున్నారా? అందరూ కీలుబొమ్మల్లాగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఓకే, కొలకపూడి శ్రీనివాసరావు ఏదైనా తప్పు చేస్తే ఇది ఈ తప్పు చేశాడని బయటపెట్టిన దమ్ముంటే, ఏదన్నా అవినీతి చేస్తే ఈ అవినీతి చేశాడని బయటపెట్టిన దమ్ముంటే, లేదు ఈ అసాంఘిక కార్యక్రమం చేశాడని అది బయటపెట్టిన దమ్ముంటే ఏమి లేవు. కానీ అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటే తప్పు, స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, డబ్బు ఆశ చూపి, లోన్లో ఆశ చూపి, అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడితే ఆ రికార్డులు ఆధారాలు ఉన్నా కానీ ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని గిరిజన మహిళలు వచ్చి ఆయన కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తే, ఆ నిరసన తెలియజేస్తున్నటువంటి మహిళలకు సమాధానం చెప్పినా కూడా తప్పు. అర్హుడు కాడు. ఎలా అర్హుడు కాడు? ఎలా అర్హుడు కాడు? ఓకే, తెలుగుదేశం పార్టీ ఆయనకు సీట్ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది, టిక్కెట్ ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి ఆయన రుణపడి ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొత్తు ఇవ్వాల. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా జనరల్ స్థానంలో ఆయనకి ఇవ్వాల. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మా తాత అయినా, మా తండ్రి అయినా, మా ముత్తాత అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీని మా కొలకపూడి శ్రీనికి ఇచ్చారు. మా సీనాన్నకి ఇచ్చింది జనరల్ కేటగిరీలో నుంచి ఇవ్వాల. అక్కడ ఎవరైనా మాలో మాదిగో పోటీ చేయాలంతే, లేదా ఎస్సీలో ఉన్న 59 కులాల్లో ఏదో కులం పోటీ చేయాలంతే. అక్కడ కమ్మలో, రెడ్లలో, నాయుడులో, బేపనోళ్ళలో, క్వాంటోలో ఎవరో వచ్చి పోటీ చేస్తామంటే అక్కడ దేకదు నాయన. అది ఎస్సీలకి రిజర్వ్డ్ చేసి పెట్టాడు మా తాత. ఒకసారి రమేష్ రెడ్డి వర్షన్ ఇందాం. రమేష్ రెడ్డి వర్షన్ వినుకోకుండా దీన్ని ఒక కంక్లూజన్కి మనం రావద్దు. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఇరు వర్గాలు తినాలి. ఇరు వర్గాలు తిని ఏది న్యాయమో ఏది అన్యాయమో అప్పుడు మనం నిజాన్ని నిర్ధారించుకోవాలి. ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు. మనం మండిపడ్డారు. నువ్వే అడిగావు మండలం మొత్తం నువ్వు వర్కులు చేయి 10% కంట్రీ నాకు అనేది డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగింది నువ్వు అడగలేదా? 2 కోట్లు ఈయనన్నా కానుచ్చే నా దగ్గర నా పరిస్థితి ఇది అన్న కానుంచి అప్పటి నుంచి మొదలు పెట్టారు మీరు ఆ రోజు. ఓకే, మనోడు అంటున్నాడు 2 కోట్లు డబ్బులు అడిగాడంట ఎమ్మెల్యే కొలకపూడి గారు. రెండోది ఇంకోటి ఏమంటున్నాడంటే, ఈ మండలంలో ఉన్న వర్కులన్నీ నువ్వే చేసుకో, 10% కమిషన్ నాకు ఇవ్వన్నాడంట. మరి ఆయన 10% కమిషన్ ఇవ్వమన్నప్పుడు కానీ, 2 కోట్లు డబ్బులు అడుగుతున్నప్పుడు కానీ నోరెందుకు మూసుకొని కూర్చున్నావో చెప్పాలి. మాట్లాడకుండా ఎందుకు నిద్రపోయావో సమాధానం చెప్పాలి. నువ్వు అప్పుడు అధిష్టానానికి కంప్లీట్ చేయొచ్చు కదా, లేదా ఎంపీ నీకు చాలా సన్నిహితుడు అని చెప్తున్నావు కదా, ఎంపీ గారికి కంప్లీట్ చేయొచ్చు కదా, లేదు జిల్లా పార్టీ అధ్యక్షుడికి కంప్లీట్ చేయ. అసలు ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా నీ అంశాన్ని ప్రస్తావించావా? నువ్వు డబ్బులు అడిగిన మాట వాస్తవమే కదా, నువ్వే చెప్తున్నావు కదా. నేను కమిషన్ అడిగాడు కదా, కమిషన్ అడిగినప్పుడు ఎందుకు ఈ మాటలు బయటకు కక్కలేదు? కక్కకుండా నీలోనే నువ్వు ఎందుకు దాచుకున్నావు? ఏమి ఆశించి దాచుకున్నావు? సమాధానం చెప్పు. అంటే ఒక స్క్రిప్ట్, ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రోజున నీ మీద నువ్వు మహిళల్ని వేధిస్తున్నటువంటి సంఘటనలు బయటపడ్డాయి కాబట్టి, బయటకు వచ్చాయి కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే గారి మీద నువ్వు అబాండాలు వేస్తున్నావు. క్లియర్ కట్.
నిన్ను వేధిస్తే వేధించిన రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? సమాధానం చెప్పు. లేదు ఇంకేమంటున్నాడు చూడండి, న్యాయం మాట్లాడుకుందాం మనం. మొదలైంది ఈ పరిస్థితి. అంటే నేను కనుక తప్పు చేస్తుంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా వెరీ గుడ్, నేను కట్టుబడి ఉంటాను. వెరీ గుడ్. నేను ఏం తప్పు చేశానని చెప్పి నా కోపగుయమని వస్తారు ఎమ్మెల్యే గారు. మీరు నన్ను దేనికి ఇక్కడ చూడండి మనోడు, మీరు గమనించాలి, తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గమనించాలి, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాలి, లోకేష్ గారు కూడా గమనించాలి. మీరు ఎవరు ఈ రోజున ఈ మాటలు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ప్రెస్కిస్తున్నాడు. వీరు రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రెస్కిస్తున్నాడు. అంటే ఈ వివాదాన్ని ఎవరు పెంచుతున్నారు? కొలకపూడి గారేమో వచ్చినటువంటి కార్యకర్తలతోటి నిరసన తెలియజేస్తున్నటువంటి బాధితులతో మాట్లాడుతున్నటువంటి మాటలు అవి బయటకు వచ్చాయి. ఇతను కావాలని ప్రెస్ మీట్ పెట్టుకొని ఇతను ఆగం చేస్తున్నాడు. అంటే పార్టీ పరువుని, పార్టీ ప్రతిష్టని తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరు బయటేశారు? ఆయన బయటేశాడు. ఆయన చర్యలు తీసుకోమంటున్నాడు. మరి తీసుకోండి, మీకేంటి బాధ, మీకేంటి నొప్పి? చర్యలు తీసుకోండి అతని మీద. చూడండి ఇంకా సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యే గారు. నా మీద కేసులు పెట్టారా? నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారా? ఓకే, అంటే మీరే పిలిపించుకున్నారు, మీరే మాట్లాడుకున్నారు. మీరు దేని గురించి పిలిపించారు? లోన్లు ఇస్తారని చెప్పి పిలిపించారు. నువ్వు లోన్లు ఇస్తానని చెప్పేసి, లోన్ కావాలంటే ఏం చేయాలని చెప్పి, సెక్స్ ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా నువ్వు మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. వాడి గురించి మాట్లాడితే నా నోరు అశుద్ధం అవుతుంది అని చెప్పేసి నేను మాట్లాడలా. నా ఛానల్లో వినిపిస్తే ఛానల్ పొరుగు పోతుంది, ఛానల్కి అది మకిల్ అంటుంది అని చెప్పేసి నేను వినిపించట్లేదు. నువ్వు మాట్లాడుతున్నావా? అంటే ఇక్కడ మీరు గమనించాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా కార్యకర్తలైనా ఒక అంశాన్ని గమనించండి. తెలుగుదేశం పార్టీ నిలబడడానికి కమ్మ సోదరులు ఒక ఎత్తు అయితే, కమ్మ సోదరులతో పాటు బీసీలు ఇంకొక ఎత్తు అయితే, బీసీలతో పాటు ఎస్సీ సామాజిక వర్గంలో మాదిక సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి కంచు కోటలాగా ఉంటుంది. దళిత సామాజిక వర్గం నుంచి మెజారిటీ మాదిగలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ మాదిగల్ని ఎంకరేజ్ చేసిందనేటువంటి ఏకైక ఉద్దేశంతో, ఎస్సీ వర్గీకరణ గతంలో చేసిందనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి మాదిగలు కంచుకోటలాగా ఉన్నారు. అలాంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన, విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో వెళ్తున్నటువంటి వ్యక్తి, రాజ్యాంగం గురించి అన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి, విద్యావంతుడైనటువంటి వ్యక్తి గురించి మీరు ఈ రోజున అవాకులు చవాకులు ఈ విధంగా పేరుతూ మీ సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రచారం చేయించడం ఎంతవరకు న్యాయము? ఒక రెడ్డిని కాపాడుకుంటున్నారు వీళ్ళు. మీరు గమనించండి, ఇక్కడ మాలామాదిగలు ఎస్సీలందరూ కలిపి, మాలామాదిగలు ఎస్సీలో ఉన్న 59 కులాలు కలిపి 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక మాలాయనకైనా ఒక మాదిగాయనకైనా ఈ రోజు వస్తున్నటువంటి సమస్యలు ఇవి. అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు 29 ఉన్నాయి. 29 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చారు. 4 ఎంపీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రిజర్వ్డ్ ఇచ్చాడు. కానీ 4 ఎంపీలనైనా 29 మంది ఎమ్మెల్యేలనైనా వీళ్ళు ఏమన్నా మంత్రి పదవులు ఇచ్చిన మంత్రులనైనా సరే వీళ్ళ ఘాట్లో కట్టేసుకొని వీళ్ళు ఏదో ఒక బిస్కెట్ వేస్తూ ఆ బిస్కెట్లు తింటూ వీళ్ళు ఎలా మొరగమంటే అలా మొరిగే విధంగా తయారు చేసుకుంటున్నారు. ఎవరైనా ఎక్కడైనా సరే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నా, వాళ్ళు సొంతంగా వెళ్ళినా, రాజ్యాంగం ప్రకారం వెళ్ళిన, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ గనక పరిపాలన కొనసాగించాలని వాళ్ళ నియోజకవర్గాల్లో చూస్తే ఈ విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలుగా అర్హులు కాదని, పార్టీలకి వాళ్ళు లాయల్గా ఉండలేదని, పార్టీని వాడుకొని ఈ రోజున మోసం చేస్తున్నారని ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. అంటే ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఈక్వల్ టు ఒక మండల స్థాయి రెడ్డి నాయకుడితో సమానమనా? సమానం కూడా కాదు. అంటే ఒక రెడ్డి నాయకుడు మండల స్థాయి నాయకుడైనా, తప్పు చేసినా, తప్పు దొరికినా, ఆధారాలున్నా అతని మీద చర్యలు ఉండవు. కానీ ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక దళిత ఎమ్మెల్యే మాత్రం తప్పు చేయకపోయినా, నిజాయితీతో పనిచేస్తున్నా, చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నా, కానీ అతన్ని మాత్రం ఒక మండల స్థాయి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడి కన్నా కూడా హీనంగా, తక్కువగా, నీచంగా చూస్తున్నారు. ఇది కాదా కుల వివక్షత? ఇది కాదా అంటరానితనం? ఇది కాదా వెనకటి కాలంలో మూతికి ముంత మొలకు తాటేకు కట్టి తిప్పినటువంటి సందర్భం ఈ రోజున రూపాంతరం చెంది రూపాన్ని మార్చుకుందేమో? కానీ ఒక అన్యాయం చేసిన, ఒక తప్పు చేసిన, నీచమైన, నికృష్టమైనటువంటి పని చేసినటువంటి ఒక అగ్రవర్ణానికి సంబంధించిన మండల స్థాయి రెడ్డి నాయకుడు కన్నా కూడా ఒక నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి, శాసనం ద్వారా ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే తక్కువ అయిపోయాడు, నీచుడైపోయాడు, తప్పు చేసిన వాడైపోయాడు, రాజకీయాలకి పనికిరాని వాడైపోయాడు. ఇదా న్యాయం? ఇదా ధర్మం?
చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి ఆలోచించాలి. ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, పార్టీ పరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొలగపూడి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యే పదం అనేది రాజ్యాంగబద్ధంగా ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారు. మీకు ఇష్టం లేకపోతే పార్టీకి రాజీనామా చేయండి, పార్టీ చర్యలు తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేయండి, కానీ మీ ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేయొద్దు. మీకు ఆ ప్రజలు ఇచ్చినటువంటి హక్కును మీరు పట్టుకొని శాసనసభకి వెళ్ళండి, ఆ నియోజకవర్గానికి ఏమేమి కావాలో అవన్నీ సాధించి పెట్టండి, ప్రజల గొంతుగా ప్రజల తరపున అసెంబ్లీలో మీరు నివేదించండి. మేము ఇచ్చేటువంటి సలహా, మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయొద్దు. మీకు ఇష్టం లేకపోతే పార్టీకి చేసుకోండి, మేము కాదంటలేం. మీ బాధ మీ ఆవేదన మీకు ఇష్టం లేకపోతే పార్టీకి చేసుకోండి, మేము కాదంటలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి దీన్ని. అంతేకాకుండా దళిత సంఘాల నాయకులు ఒకసారి ఆలోచించండి. మందకృష్ణ మాదిగ గారికి కొలగపూడి గారికి చాలా పరిచయాలు ఉన్నాయి. నిన్న మొన్న కూడా వాళ్ళ ఇంటికి వెళితే ఆయన వాళ్ళ బిడ్డ ఇద్దరు పాదాల మీద పడి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఫోటోలు డిస్ప్లే అవుతున్నాయి, మీరు చూసుకోండి. అంటే మందకృష్ణ మాదిగ గారిని వాళ్ళు ఏ స్థాయిలో చూస్తున్నారో చూడండి, ఆయన అంటే ఏ స్థాయిలో గౌరవం ఉందో చూడండి. అలాంటి నేత ఈ రోజున ఒక ఎమ్మెల్యేకి, మీ సామాజిక వర్గానికి సంబంధించిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే, ఇంత దుష్ప్రచారం జరుగుతుంటే, ఇది కొత్త కాదు, గతంలో కూడా జరిగిన వెంట వెంటనే ఆయన టార్గెట్ చేసి ఈ విధంగా చిత్రహింసలు పెడుతూ ఉంటే, మానసికంగా ఇబ్బంది పెడుతుంటే మందకృష్ణ మాదిగ గారు పెదవిప్పాలి కదా, మాట్లాడాలి కదా, కనీసం మాట్లాడాలి కదా, అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి కదా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండవల్లి శ్రీదేవి గారికి అన్యాయం జరిగినప్పుడు మీరు అండగా నిలబడ్డారు కదా, అక్కడ కులానికి ఉన్న ప్రేమను చాటుకున్నారు కదా. మరి ఇక్కడ మీ పాదాలకు నమస్కారం చేసినటువంటి శ్రీనన్ అంటే ఎందుకు మీకు ప్రేమ లేకుండా పోయిందో దయచేసి మందకృష్ణ మాదిగ గారు కూడా స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. మందకృష్ణ మాదిగ గారితో పాటు చాలా సంఘాలు ఉన్నాయి మాదిగ పేరుతోటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ బ్రహ్మయ్య మాదిగ గారు అయినా కానీ, పేరుపోగు గారు అయినా కానీ, దండు వీరయ్య గారు కానీ, సువర్ణరాజు అయినా ఎవరైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఉన్న సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా స్పందించాలని, అండగా నిలబడాలని, ప్రజా సంఘాలు కానీ, మాదిగ సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, దళిత ఎమ్మెల్యేలు కానీ, మీడియాలన్నీ కూడా నిజాన్ని గ్రహించి నిజాయితీ వైపు నిలబడాలని, తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నిజాయితీగా నిబద్ధతతోటి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మా నిజం మీడియా తరపున విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.